కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘము ఈసీ సమావేశం ఆదివారం నెల్లూరులోని కోర్టు ఆవరణలో ఉన్న జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సందర్భంగా ప్రభుత్వ వాహన డ్రైవర్లు సంఘం జిల్లా అధ్యక్షుడు డి మల్లికార్జున మాట్లాడుతూ, గత సమావేశంలో నన్ను జిల్లా అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు జిల్లా కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ప్రభుత్వ వాహన డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఈసీ సమావేశంలో డ్రైవర్ల సమస్యలను చర్చించడం జరిగిందన్నారు. ప్రభుత్వ వాహన డ్రైవర్లు అందరూ యూనియన్ సభ్యత్వాన్ని తీసుకోవాలన్నారు. సభ్యత్వం తీసుకున్న వారికి మాత్రమే యూనియన్ తరపున ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ సభ్యత్వాన్ని తీసుకోవాలన్నారు. ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘము గౌరవ అధ్యక్షులు చిరంజీవి మాట్లాడుతూ, రిటైర్డ్ అయిన డ్రైవర్లకు రిటైర్డ్ అయిన నెలలు గడుస్తున్నా వారికి ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం వెంటనే రిటైర్డ్ అయిన డ్రైవర్లకు డబ్బులు ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వం డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలన్నారు. అందరము కలిసి సంఘం అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం వాహన డ్రైవర్ల సంఘం ప్రధాన కార్యదర్శి ఉప్పు కృష్ణయ్య, కోశాధికారి ముదిరి పోతిరాజు, అసోసియేట్ అధ్యక్షులు గడ్డం వెంకటేశ్వరరెడ్డి, ఉపాధ్యక్షులు షేక్ బాబు, జాయింట్ సెక్రటరీ కృష్ణమోహన్, కార్యవర్గ సభ్యులు గోవింద లక్ష్మయ్య పాల్గొన్నారు. అందరికీ నా నమస్కారములు. మీడియా మిత్రులకి నా నమస్కారములు. నా సర్వ సభ్యులందరికీ నమస్కారములు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యూనిట్ 10/8/2025 జరిగిన ఎన్నికల్లో డి మల్లికార్జున అను నేను అధ్యక్షుడిగా ఎన్నికైనాను. ఈ సందర్భంగా ఈరోజు అనగా 1/3/2026 మొదటి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఈసీ మీటింగ్ జరిగినది. మూడవది తర్వాత మన అసోసియేషన్కి సంబంధించిన ఈ డ్రైవర్ అసోసియేషన్కి సంబంధించిన వాళ్ళ సమస్యలు వాళ్ళు అధ్యక్షుడు దృష్టికి తీసుకొచ్చారు కనుక ఈ సమస్యలన్నిటి ఒక పరిష్కారంగా అనుకూలంగా మలుచుకొని అవన్నీ ఏ సమస్యలు ఉన్నా దాన్ని అనుకూలంగా అందరూ కలిసి చేయాలని నా తరపున కోరుతున్నాను. సమస్యలు ఏదన్నా నా స్థాయికి సంబంధించిన విధానంలో మనం పరిష్కరించుకొని, నా స్థాయి మించింది స్టేట్ ప్రెసిడెంట్ గారికి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి అనుకూలంగా మనకి సంబంధించిన అనుకూలంగా మనం మలుచుకొని దాన్ని సానుకూలంగా మనం ప్రయత్నించి సాధించుకోవాలా అనే విధానంలో మనం అందరూ కలిసికట్టుగా ఈ విధానాన్ని కొనసాగుతాం. ముందు ప్రెసిడెంట్ గారు బొప్పల చిరంజీవి గారు ఉన్నారు. 2006/1/2025 రిటైర్డ్ అయినందున వారు ఈ సంఘానికి ముఖ్య అవసరం కాబట్టి గౌరవ అధ్యక్షులుగా మనం నిర్ణయం తీసుకొని ఆయన సలహా, ఆయన విధానాలు అవన్నీ మనకి అవసరం కాబట్టి దీన్ని కొనసాగించుకుంటూ ఆయన సూచన మేరకు అందరూ అనుకూలంగా ఆయన చెప్పినట్టు నడుచుకొని లక్షణంగా ఉండాలని అనుకుంటున్నాను. నెక్స్ట్ మన సభ్యులు అందరూ నిర్ణయించుకునేది ఏమనగా, రిటైర్మెంట్కి సంబంధించి రిటైర్మెంట్ అయ్యేటప్పుడు వాళ్ళకి సన్మాన కార్యక్రమాలకి మనము ఫస్ట్ 5,000 రూపాయలు మనము నిర్ణయించుకొని వాళ్ళ రిటైర్మెంట్ ఫంక్షన్ని మనం పూర్తి చేయాలని అనుకున్నాం. రెండవది, రిటైర్మెంట్ కాకుండా ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఏదైనా ఇబ్బందికరంగా చనిపోతే వాళ్ళకి 10,000 రూపాయలు మనం వాళ్ళ మట్టి ఖర్చులకి ఇవ్వదలుచుకున్నాం. మూడవది, రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏదైనా ఎక్స్పైర్ అయిన తర్వాత చనిపోయిన తర్వాత రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా 5,000 రూపాయలు మనం వాళ్ళకి మన సంఘం తరఫున ఇవ్వదలుచుకున్నాం. నాలుగవది, మనకి సంబంధించి మన డ్రైవర్ అసోసియేషన్కి అందరికి సంబంధించి మన ఈసీలో ఈ దంత పరీక్షలు అనేది కూడా డెంటల్ నిర్వహించి ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేశాం. ఇప్పుడు ఇంకా మీదట జరిగే ఏ సమస్యలైనా డ్రైవర్ల అసోసియేషన్కి సంబంధించి డ్రైవర్లు కలిసికట్టుగా మనం అనుకున్నది ముందు అది పూర్తి చేసుకుంటూ ముందుకు అడిగేయాలని కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకు మొదటగా
నా నమస్కారాలు. నా సహచర నా సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు, ధన్యవాదాలు. నా పేరు కొప్పల చిరంజీవి. 2014 నుంచి 2025 జూన్ 30 వరకు నేను ప్రభుత్వ డ్రైవర్ల సంఘ అధ్యక్షునిగా కొనసాగాను. నేను జూన్ 30వ తారీఖు రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వ డ్రైవర్ల సంఘ హ్యాస్బేర్ బైలా ప్రకారం అసోసియేట్ అధ్యక్షుడికి ఇన్ఛార్జిగా ఇవ్వమని హ్యాస్బేర్ బైలా ప్రకారం ఉన్నందున వారికి ఇన్ఛార్జి ఇచ్చి, ఆ తదుపరి రాష్ట్ర నాయకులు వెంటనే ఎన్నికలు, నెల్లూరు జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల సంఘానికి ఎన్నికలు కూడా జరపడం జరిగింది. 10/8/2025 ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో డి మల్లికార్జున అనే డ్రైవరు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు ఆయన అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. ఈ సంఘానికి గౌరవ అధ్యక్షులుగా నన్ను ప్రతిపాదించారు కనుక నా సలహాలు, సూచనలు ఎల్లవేళలా నా సభ్యులకి నేను అందుబాటులో ఉండి, వారి ఒక సర్వీస్ మ్యాటర్లో కానీ అన్నిటిలో జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ వారి యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరించడానికి ఎల్లప్పుడూ నేను ముందుంటానని హామీ ఇస్తూ, తదుపరి రిటైర్ అయినటువంటి సభ్యులు, మా డ్రైవర్లు చాలామంది రిటైర్ అయి ఉన్నారు. మరి ఇంతవరకు కూడా ఆ 40% అమ్ముకున్నటువంటి డబ్బులు మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చాయి. మిగతా డబ్బులు ఏది కూడా ఒక్కరికి కూడా రాలేదు. మా సోదరులు చాలా ఆందోళనగా ఇబ్బంది పడుతున్నారు. బిడ్డలకి పెళ్లిళ్ళు చేసుకోవాలని లేదు, ఏదో డబ్బులు వస్తే 35 ఏళ్ళు 40 ఏళ్ళు సర్వీస్ చేసి, ఏదో డబ్బులు వస్తే ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసాము, ఏదో ఒక్కసారిగా డబ్బులు వస్తే ఏదో చిన్న గృహాన్ని ఏర్పాటు చేసుకుందామని కూడా ఆలోచనలు ఉంటే దాన్ని కూడా చేసుకోలేకపోతున్నారు. ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం మా మీద కనికరించి, మేము ఉన్నతమైన అధికారులం కాదు, చిరు ఉద్యోగులం, డ్రైవర్లం. మేము ప్రభుత్వానికి ఎల్లప్పుడూ మా సర్వీస్ ఉన్నంత వరకు సహాయ సహకారాలు విధి నిర్వహణలో సక్రమంగా నిర్వర్తించి, మాకు ఎప్పుడు రమ్మంటే 6 గంటలకు రమ్మన్నా 5 గంటలకు రమ్మన్నా, ఏ సమయం అధికారులు చెప్తే ఆ సమయానికి వెళ్ళి మేము ప్రభుత్వానికి పనిచేసాం. ఈరోజు మా పరిస్థితులు, మా సోదరుల పరిస్థితులన్నీ చాలా దారుణంగా ఉన్నాయి. ఈ విషయాలన్నీ ప్రభుత్వం గుర్తించి మాకు రావాల్సిన డబ్బుల్ని ప్రభుత్వం త్వరగా మాకు రావాల్సిన డబ్బులు ఇప్పించాలని, త్వరగా విడుదల చేయాలని కూడా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి సీఎం గారు మరి వారికి కష్టాలు తెలుసు, నిరుపేదలు ఎవరో తెలుసు, ఉద్యోగస్తులు చిరుద్యోగులు ఎవరో తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టి సీఎం గారు కూడా మా మీద వారి యొక్క ప్రేమను చూపించి, మా చిరు ఉద్యోగుల యొక్క ప్రభుత్వం నుంచి మాకు రావాల్సిన ఆర్థికపరమైన విధులు డబ్బులన్నీ కూడా ఇస్తారని కూడా మేము ఆశిస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం.